హాయ్ అండి అందరికీ. ఇంట్లోనే ఈజీగా వెజిటబుల్ దమ్ బిర్యానీ ఎలా చేసేయాలో చూసేద్దాం ఈరోజు. ఏం లేదు, ముందుగా ఒక గిన్నెలో కావాల్సినంత పెరుగు తీసుకుని అందులో పసుపు, ఉప్పు, బిర్యానీ పౌడర్, ధనియా పౌడర్, కారం ఇవన్నీ బాగా కలుపుకోండి. కలుపుకున్నాక మీకు నచ్చిన కూరగాయలన్నీ పెద్ద ముక్కల కింద కోసుకుని అందులో బాగా కలిపేయండి. అలాగే అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసి బాగా కలుపుకుని ఒక అరగంట సేపు పక్కన పెడదాము. తర్వాత ఈ లోపల ఒక గిన్నెలో మసాలా సామాను అన్నీ వేసుకుని అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు ఇవన్నీ వేసుకుని అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ని అయితే ఇందులో వేయాలి. అయితే ఇది 70% ఉడికితే సరిపోతుంది. ఇందులోనే ఒక నిమ్మకాయ ముక్క కూడా వేసుకోండి. రైస్ అనేది వైట్గా వస్తుంది, చాలా బాగుంటుంది టేస్టు. తర్వాత ఈ లోపల పక్కన ఒక గిన్నె పెట్టుకుని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకుని మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసి ఒక 60% వరకు ఉడికిపోవాలి. అలాగని బాగా ఉడకకూడదు, 60%. తర్వాత ఈ 70% ఉడికిన రైస్ ఉంది కదా, ఈ కర్రీ మీద అయితే వేసుకోవాలి. మొత్తం రైస్ అంతా వేసేసుకోండి. ఆ రైస్ వేసుకున్నాక కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా పైన వేసుకుని, అలాగే మనం ఉడకబెట్టుకున్న రైస్ వాటర్ ఉన్నాయి కదా అవి కూడా ఒక గ్లాస్ వేసుకోవాలి. కలర్ వాటర్ ఉంటే కలర్ వాటర్ వేసుకోండి, నా దగ్గర లేదని నేను పసుపు నీళ్ళు అయితే వేసుకున్నాను. అలాగే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, చిన్న మంటలో ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అంతే, వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఉంటాను, బాయ్.